నవంబర్ 14వ తారీఖున 2025 సంవత్సరం ఈ రక్షణ యాత్ర మనం ప్రారంభించాం. రక్షణ యాత్ర ప్రారంభించి మనము అసలు ఈ రక్షణ యాత్ర లేదా మన విమోచన ప్రణాళిక ఎలా జరుగుతుంది అనే విషయాన్ని 3 ముక్కల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. మన ఉన్న స్థితిలో నుండి విమోచింపబడ్డాం, తర్వాత నీతిమంతులుగా తీర్చబడ్డాం, అంటే విమోచింపబడ్డాం, జస్టిఫైడ్. ఆ తర్వాత జీవించి ఉన్నంత కాలము పరిశుద్ధపరచబడుతూ ఉంటాం, ఒకానొక రోజున మహిమపరచబడతాం. ఈ 3 స్టేజ్లని మనము 10 మెట్లుగా మనము నేర్చుకుంటూ వస్తున్నాం. దీంట్లో మొదటి మెట్టుగా ఎలక్షన్ లేదా సెలక్షన్, ప్రీడెస్టినేషన్, ఎంపిక గురించి మనం నేర్చుకున్నాం. అంటే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, ఎంచుకున్న మనలని సువార్త ద్వారా పిలుచుకున్నాడు. ద గాస్పల్ కాల్. పిలుపుకు ఎవరైతే స్పందించారో వారిని మరల జన్మింపజేసుకున్నాడు. రీజనరేషన్. మరల జన్మింపజేసుకున్నటువంటి వారిని తర్వాత మార్పు నొందించాడు. ఈ మార్పు నొందించడం, ఈ కన్వర్షన్లో మారు మనస్సు, పాపక్షమాపణ, ఈ 2 విషయాలు, పశ్చాత్తాపం, ఈ 2 విషయాలు అంటే రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్, ఈ 2 విషయాలు మనం చూస్తాం. ఎవరైతే ఇలాగా కన్వర్షన్లోనికి వచ్చారో వాళ్ళని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. సో లీగల్లీ ఒక స్టాండ్ మనకు ఏర్పాటు చేశాడు. జస్టిఫికేషన్ అన్నాం. లీగల్గా ఆయన మనకు ఒక స్థానాన్ని ఇచ్చి మనల్ని అలా గాలికి వదిలేయలేదు. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకున్నాం. మనం ఏంటి అని అంటే, పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేయం కదా, లేదా వాళ్ళని బాగు చేసి మళ్ళా గాలికి వదిలేయం కదా. అలాగే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, జస్టిఫై చేసుకున్నటువంటి వారిని తనకు దత్తపుత్రులుగా చేసుకున్నాడు. స్వీకృత పుత్రులు అనే మాట తెలుగు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. అడాప్షన్. ఈ అడాప్ట్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఏంటి అని అంటే, ఈ కార్యాలన్నీ కూడా నేను చేసి మీకు జీవితాన్ని ఇచ్చాను, ఆ జీవితాన్ని మీరు మెయింటైన్ చేయండి. ఏంటి దాని అర్థం? శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట లేదా పవిత్రీకరింపబడుట. అంటే పరిశుద్ధపరచబడడం అంటే కూడా మళ్ళీ మనం 2 ఆస్పెక్ట్స్ చూసాం. దేవుడు ఇంతగా మనల్ని ఎన్నుకొని, మనల్ని పిలుచుకొని, మనల్ని నూతనంగా జన్మింపజేసి, మనలను కన్వర్ట్ చేసి, మనల్ని నీతిమంతులుగా తీర్చి మనకిచ్చినటువంటి ఈ రక్షణ జీవితాన్ని, ఈ రక్షణ పాత్రను చేత పట్టుకొని మనము ప్రయాణం చేయడం అని అంటే, దీంట్లో 2 ఆస్పెక్ట్స్ చూసాం. ఏంటి అని అంటే, దినదినము, అనుదినము, ప్రతి క్షణము కూడా పాపానికి నెమ్మదిగా దూరం అయిపోతూ క్రీస్తు సారూప్యంలోనికి కొద్దిగా మార్చబడుతూ ఉండడం. ఈ ప్రక్రియని పరిశుద్ధపరచబడుట అనేటటువంటి ప్రక్రియగా మనం మాట్లాడుకున్నాం. జస్టిఫికేషన్ అలా జరిగిపోయింది, కానీ శాంక్టిఫికేషన్ అనేది అలా జరగదు. ఇట్స్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో దేవుడు తన వాక్యము ద్వారా మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉండి మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ క్రిస్టియన్ ప్రాక్టీస్. మనం వాక్యాన్ని అభ్యాసం చేస్తేనే మనం పరిశుద్ధపరచబడతాం. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు పరిశుద్ధపరచబడ్డారు అన్నాడు. ద ఓన్లీ వే వీ కెన్ బీ శాంక్టిఫైడ్, తిరిగి జన్మించిన మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడం అనే ప్రక్రియలో మనం ముందుకు వెళ్ళాలంటే మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటి అనంటే, వాక్యం అనే ఉదక స్నానం. ఈ వాక్యం అనే ఉదక స్నానము చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ వెళ్తాడు. పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి, వాక్యం అనే ఉదక స్నానం చేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి, ఆ వాక్యం అనే సుత్తి చేత సొట్టలు తీయబడతా ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి, ఆ వాక్యం అనే అగ్ని చేత మలినాలు కాల్చబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి, ఆ వాక్యాన్ని మనకు అప్లై చేసుకోవాలి. ఇలాగా ఇదంతా చేయడం కొరకే మనము అనుదినము మనం వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదువుకుంటాం,
చర్చికి వెళ్తాం, రకరకాల మీటింగ్స్కి వెళ్తాం. చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే, ఇంత ఎక్కువగా ఫీడింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అవసరమా నాకు అని అనుకుంటారు. ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యం చేత మనము నింపబడితే, అంత ఎక్కువగా ఎంతగా దేవుని వాక్యం చేత నింపబడితే అంతగా మనం నెమ్మదిగా పూర్తిగా ఆయన సారూప్యంలోనికి మార్చబడతాం. ఎందుకనంటే ఆయనే వాక్యం. ఆయనే వాక్యం కాబట్టి వాక్యానుసారంగా మనం మారుతున్నాము అని అంటే అర్థం ఏంటంటే ఆయన సారూప్యంలోనికి మనం మారిపోతున్నాము అని అర్థం. ఆ తర్వాత పర్సివరెన్స్ అంటే మన యొక్క రక్షణ యొక్క భద్రత. దీన్ని మనం తర్వాత ఒక స్పెషల్ సబ్జెక్ట్ లాగా డీల్ చేద్దాం అనుకున్నాం. అది అక్కడి నుంచి మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మరణం గురించి మనం మాట్లాడుకోవాలి. మరణం అందరికీ తథ్యం. ప్రతి ప్రాణికి మరణం అనేటటువంటిది తప్పించుకోలేనటువంటిది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణం గుండా మనం వెళతాం. మరణం అనేది ఒక శిక్ష అయితే క్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు కదా, మరి ఎందుకు మరణించాలి అని అంటే మనం నేర్చుకున్నాం. క్రైస్తవులకు మరణం అనేది శిక్ష కాదు, అదొక గిఫ్ట్ అని. మరి క్రైస్తవేతరులు మరణిస్తే ఏమవుతారు, ఇలాంటివి కూడా మనం నేర్చుకుంటూ పోయిన వారం ఈ రక్షణ యాత్రలో ఉన్నటువంటి 9 ఘట్టాలు మనం ముగించుకొని ఈరోజు ఆఖరి ఘట్టానికి వచ్చాం. ఈ ఆఖరి ఘట్టం ఇక మరేమీ కాదు, మహిమపరచబడ్డం. వెరీ గ్లోరియస్ థింగ్, వెరీ సంతోషించాల్సినటువంటి విషయం. ఇప్పటికీ మీ దగ్గర చాలామంది దగ్గర నోట్స్ ఉంది. ఆ నోట్స్ మనం ఫాలో అవుతాం. చాలా స్క్రిప్చర్స్ మనము తెరిచి చూస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై పాయింట్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్స్. కాబట్టి ఎక్కువగా మనం ఈరోజు బైబిల్ తెరుస్తాం కాబట్టి మీ బైబిల్ సిద్ధంగా ఉంచుకోండి. ఈ రక్షణ యాత్రలో మనం ఆఖరి ఘట్టంలో ఉన్న మహిమపరచబడుట అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ మహిమపరచడం అంటే మరేమీ కాదు, ఈ శరీరం ఉంది చూసారా, ఈ శరీరంలో పాపం ఉంది. పాపము ఏలుతుంది. కాబట్టి ఈ శరీరానికి రోగం ఉంది, ఈ శరీరానికి వ్యాధి ఉంది, ఈ శరీరానికి బలహీనత ఉంది, ఈ శరీరానికి క్షయత ఉంది. ఈ శరీరము ప్రకృతి సంబంధమైన దానిగా ఉంది. ఇదిగోండి, ఇటువంటి శరీరము విమోచింపబడి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క శరీరము వంటి శరీరాన్ని ధరించుకోవడమే మహిమపరచబడ్డం. దట్ ఈస్ కాల్డ్ గ్లోరిఫికేషన్. యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో అనుకుంటా ఈ విషయం ఉంటుంది. మరియా పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వస్తుంటే పునరుద్ధానుడైన తర్వాత మరియా నన్ను ముట్టుకోకు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అంటాడు. వాస్తవానికి అక్కడ నన్ను ముట్టుకోవద్దు అని అన్నాడు, కానీ మరి ఆ తర్వాత తోమా వచ్చినప్పుడు నన్ను ముట్టుకొని చూడండి అన్నాడు కదా. అంటే పక్షపాతమా? కాదు. మరియా ఎంత ఆతృత పడుతుందంటే, ప్రభువా నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అంటుంది అన్నమాట. ఒక ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో ఏముందంటే మేరీ వాజ్ క్లింగింగ్ టు హిమ్ అంట. అంటే ఆయన పట్టేసుకుంటుంది, నువ్వు మళ్ళీ ఎక్కడికి నువ్వు కనబడకుండా నువ్వు మాయమైపోడు, ఇక్కడే ఉండాలంటే. అప్పుడు అంటున్నాడు, నేను ఇక్కడ ఉండడానికి రాలేదమ్మా, నేను వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు ఒకవేళ నువ్వు నన్ను ముట్టుకుందాం అనుకున్నా కూడా నాది ఏం దేహం ఇది? పునరుద్ధానమైన దేహం ఇది. ఈ పునరుద్ధానమైన దేహం ఎలా ఉంటుంది? పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే ఆకలేస్తుందా? తిన్నాడు ఆయన? తిన్నాడు. తలుపులన్నీ మూసి ఉండగా, వారు ప్రార్థనకు కూడి ఉండగా ఆయన వచ్చి వారి మధ్యను నిలబడ్డాడు. అంటే గోడలు ఆపలేకపోయినాయి, వెళ్ళిపోయాడు. మహిమదేహం అలా ఉంటుంది. తోమా వచ్చినప్పుడు ఏమన్నాడు? ఇదిగో నా గాయములలో నీ చేతులు పెట్టి చూడన్నాడు. పెట్టాడు, గాయాలు కనబడుతున్నాయి. అంటే కనబడట్లేదు. ఆయన ఉన్నాడు, లేడు. భౌతికమా అభౌతికమా? దాన్నే మహిమదేహం అన్నాం. చూడండి, అచ్చంగా మనం ఇలా ఉంటాం.
దాన్నే మహిమపరచబడ్డం అన్న. అంటే పునరుద్ధాన శరీరాన్ని ఎప్పుడు పొందుకుంటాం, ఎలా పొందుకుంటాం, అండ్ ఈ పునరుద్ధాన శరీరము ఎలా ఉంటుంది, ఈ విషయాలు మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మన విమోచన కార్యంలో, అంటే మన రక్షణ కార్యంలో, అంటే మన డెలివరెన్స్, మన యొక్క గాడ్స్ రెడెంప్టివ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్లో ఆఖరి ఘట్టము ఈ గ్లోరిఫికేషన్. క్రీస్తు రెండవ రాకడలో, అంటే ఆయన వచ్చినప్పుడు ఇదివరకు మృతులై ఉన్నటువంటి విశ్వాసులు భౌతిక శరీరములు వారి ఆత్మతో పాటు, అంటే శరీరము సోల్ని కలుసుకుంటుంది. సోల్ అన్నప్పుడు ఐ డోంట్ మీన్ ప్రాణం. సోల్ అన్నప్పుడు ప్రాణము ఆత్మ రెండు మాట్లాడుతున్నాను. అంటే కంటికి కనబడనటువంటి ఆ పదార్థం, ఆ పార్ట్, మనలో ఉన్నటువంటి ఆ ఇన్విజిబుల్ పార్ట్ని మన విజిబుల్ బాడీ జాయిన్ అవుతుంది. ఆయన వస్తూ ఉన్నప్పుడు జాయిన్ అవుతుంది. ఎవరు? చనిపోయిన వాళ్ళవి. మరి బ్రతికున్న వాళ్ళవి ఆయన వంటి శరీరముగా మారి ఆయన్ని కలుసుకుంటుంది. సింపుల్ అండి. ఆయన్ని కలుసుకోవాలంటే ఆయన ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆయన ఏమయ్యాడు? మహిమపరచబడ్డాడు. ఎందుకు మహిమపరచబడ్డాడు? నీ వలె నా వలె రక్తమాంసములో పాలివాడై ఈ లోకములో జీవించినప్పుడు పాపము లేనివానిగా ఆయన నిరూపించుకొని తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని సంపూర్ణ సిద్ధి. ఇదిగోండి, ఇది అంటే ఇప్పుడు మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? తిరిగి జన్మించిన మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, మనం ఈ సంపూర్ణ సిద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే దినదినము పవిత్రీకరింపబడ్డానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే దినదినము క్రీస్తు సారూప్యంలోనికి మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘం ఎందుకుంది? అందుకే ఉంది కదా, మనమందరము విశ్వాస విషయంలోనూ క్రీస్తు యేసును గురించిన జ్ఞానము విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల అగు వరకు చర్చ్ అయిన తర్వాత చర్చ్ అక్కర్లా, అగు వరకు. సంఘానికి ఒక పర్పస్ ఉంది, దీనికి ఒక డేట్ ఉంది, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. మనమందరము అగు వరకు. ఏం అగు వరకు? క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అగు వరకు ఈలాగు నియమించబడింది. సంఘం అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. వై ద చర్చ్ ఇస్ ఫంక్షనింగ్? వై దెర్ ఈస్ fivefold ministry operating in the church is to bring the saints into fullness of Christ. క్రీస్తు సారూప్యంలోనికి తీసుకురావడం కోసం all our activities, all our programs, all our talk, all our walk, everything must help the believers in the church to grow into the likeness of God, grow into the fullness of Christ. That is the reason the Christian church is functioning. లేదు అంటే సంఘం యొక్క అవసరం లేదు అసలు భూమి మీద. పరిశుద్ధులను సన్నద్ధులను చేయడానికి, క్రీస్తు సారూప్యంలోనికి మారడానికి, అందరం కలిసి క్షేమముగా ఉండి అభివృద్ధి చెందుతూ ఇదే వార్తను లోకానికి కూడా ప్రచురించడానికి సంఘం ఉంది అని ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాశాడు. అందుకే సో ఈ యాత్రలో మనం ఉన్నాం. ఈ యాత్రను మనం ఇలా కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయన రెండవ రాకడ ఇలా రాగానే అది వరకు మృతులైన వారు ఆయనతో మరి కలిసి రావాలిగా, ఆయన వంటి వారిగా మారిపోతారు. సజీవులమై ఉన్న మనము కూడా రెప్పపాటున మార్పు నొందుతాం. అందరం కలిసి ఉంటాం అన్నమాట. అంటే భూమి మీద ఒక సామెత ఉంటుంది కదా, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని. అంటే ఒకే జాతి పక్షులు ఒక దగ్గర ఉంటాయి. మన ఊర్లలో కూడా కదా, ఒక క్యాస్ట్ వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, ఒక జాతి వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, ఒక ఎకనామికల్ క్లాస్ వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. ఎక్కడో అంటే ఏ గుంపు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు.
మరి నువ్వు క్రీస్తు గుంపులో చేరాలి అని అంటే నాకున్నటువంటి ఒకే ఒక అసైన్మెంట్ ఏంటంటే దినదినము వాక్యం చేత మనల్ని ఫీడ్ చేసుకుంటూ, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాక్యం చేత మనల్ని ఫీడ్ చేసుకుంటూ ఆ వాక్యపు రూపంలోనికి అనగా క్రీస్తు సారూప్యంలోనికి మారిపోతూ ఉంటే వీ విల్ జాయిన్ ఇన్ జీసస్ గ్యాంగ్. లేదంటే ఆ గ్యాంగ్లో గుర్తుపట్టేస్తారు మనల్ని. వీడెవడరా బ్లాక్ షీప్ ఇక్కడ ఉన్నాడు. అదేలేండి బూడిదలో దొరలు వచ్చినటువంటి కాకి. ఏది మాట్లాడమను కావ్ అంటది అది. నువ్వు కావ్ అన్నావు, నీ నోట్లో నుండి సాక్ష్యం ఇవ్వు అంటే వాక్యం రాట్లా, ఏమొస్తుంది? గావు కేకలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు పావురానివి కాదు. గుంపులో గుర్తుపట్టేయచ్చు, మాట్లాడిస్తే గుర్తుపట్టేయచ్చు. మాట్లాడించడం అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను? గొర్రెపిల్ల రక్తము వలనను వారిచ్చిన సాక్ష్యము వలనను. నువ్వు ఇవ్వబోయే సాక్ష్యం ఏంటి? అది నువ్వు ఈ గుంపా కాదా అనేది తేల్చేస్తుంది. ఆ రోజున మహిమపరచబడ్డం. మరి దీనికి లేఖనాల్లో నుంచి మనము నిదర్శనాలు చూద్దాం. కాబట్టి నేను లేఖనాలు ఎక్కువగా మనం తెరుస్తామని చెప్పాను. మీరు తెరవగలిగితే మీ బైబిల్ తెరవండి, లేదు అని అంటే నేను చదువుతూ ఉంటాను మీ కొరకు. చాలా జాగ్రత్తగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లేఖనాధారాలు చూద్దాం. దేని గురించి? పునరుద్ధాన శరీరము. మనము పునరుద్ధాన శరీరాన్ని పొందుకోవడమే మహిమపరచబడడం అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతున్నాను. 22-23 వచనాలు. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ ఏమవుతారు? బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుస క్రమములోనే బ్రతికింపబడును. ఎలా బ్రతికింపబడతాడు? ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చూసారా? ఇన్ ద సేమ్ మేనర్ క్రీస్తు ఎలాగైతే సశరీరుడుగా మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన వారు అంటున్నాడు చూసారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అలాగే ఆయన వలె అలాగే మనం లేపబడతాం. ఇప్పుడు అదే అధ్యాయము 50 నుండి 56 వచనాలు చూద్దాం. వర్సెస్ 50. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. చూసారా? రక్తమాంసం అంటే ఇప్పుడున్నటువంటి ఫిజికల్ బాడీ ఏంటి అని అంటే రక్తమాంసాలు మట్టిలో నుండి వచ్చినటువంటివి అన్నమాట. మట్టిలో ఉన్నటువంటి వచ్చినవి రక్తమాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకొననేరవు. క్షయత అంటే ఈ రక్తమాంసంలో ఉన్న దేహం ఏమవుతుంది? క్షయమైపోతుంది. అందుకే కదా మనకు రోగాలు వస్తాయి, అందుకే కదా మనం కుళ్ళిపోతూ ఉంటాం, అందుకే కదా మనం ఒళ్ళిపోతూ ఉంటాం, అందుకే కదా మనం వడలిపోతూ ఉంటాం, అందుకే కదా మనం ముసలైపోతూ ఉంటాం, అందుకే కదా మనం వేలాడిపోతూ ఉంటాం. ఎందుకు? క్షయమైపోతుంది. బ్లడ్ లాస్, మజిల్ లాస్ అనేది ఉంది. దట్ లాస్ ఈజ్ కాల్డ్ క్షయత. ఈ క్షయత ఏం జరుగుతుందంటే క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఓకే, ఈ క్షయత అక్షయత అంటే రాబోవు లోకములో దేవుని రాజ్యము అక్షయమైనది. మరి ఈ క్షయమైనటువంటి శరీరంతో అక్కడికి వెళ్తే కుదరదు. ఈ క్షయమైన శరీరం కూడా ఎలా మారిపోవాలి? అక్షయమైన శరీరంగా మారాలి. అక్కడ అలా మారితేనే అవుద్ది. ఆధార్ కార్డు తీసుకొని అమెరికాలో బతకగలమా? అక్కడికి వెళ్ళగానే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అమెరికన్ వీసా ఉండాలి. పర్మనెంట్గా అక్కడే ఉండిపోవాలంటే ఏం చేయాలి? పర్మనెంట్ రెసిడెంట్ వీసా ఉండాలి. లేదంటే అవ్వదు. ఇంకా అక్కడే ఉండిపోవాలంటే ఏం చేయాలి? గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యము అక్షయమైనది. ఆ అక్షయతను ఈ క్షయత స్వతంత్రించుకోదు.
ఆ శరీరాన్ని ఏముందండి, దీన్ని ఇక్కడ వదిలేసి మనం అలా వదిలేసి శరీరాన్ని పారేసేదైతే దేవుడు మనకి శరీరాన్నే ఇవ్వడు. గమనించండి, మీ ఆత్మయు ప్రాణమును దేహము కూడా ప్రభు యొక్క రాకడ కొరకు భద్రపరచబడునుగాక. 1 తెస్సలోనిక పత్రిక 5:23 రాస్తున్నాడు. అక్కడికి వెళ్ళక్కర్లేదు, చెప్తున్నా నేను. అంటే మనము బ్రతకాలి అని అంటే ఈ కంటైనర్ కావాలి. ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? వీ నీడ్ దిస్ కంటైనర్ టు కంటైన్ ద రియల్ మీ. కానీ ఈ కంటైనర్ ఈ క్షయమైనటువంటి లోకంలో ఇట్లా క్షయతను సంతరించుకొని ఉంది. కానీ అక్షయమైన లోకానికి వెళ్ళాలి అని అంటే ఈ క్షయమైన శరీరం కూడా అక్షయమైన శరీరంగా మారాలి. అప్పుడే ఇది నన్ను కంటైన్ చేయగలుగుతుంది. ఎందుకు? ఐ విల్ బి గ్లోరిఫైడ్, సో దట్ నా బాడీ కూడా గ్లోరిఫైడ్ బాడీ అవ్వాలి. అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఎలా ఉంది ఆ శరీరం? ఎలా ఉంది ఆ శరీరం? మహిమ శరీరంలా ఉంది. ఇంకా ముందుకెళ్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము. అంటే చావు లేదు మనకి అని అర్థం. నిద్రించము అని అంటే ఒక పొయిటికల్ టర్మినాలజీలో వాడుతున్నాడు. ఓకే, మనమందరము నిద్రించము. మరి ఏం చేస్తాం? ఏం చేస్తాం? నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున. ఇప్పుడు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? బ్రతికి ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా. చూసారా ఏమంటున్నాడు? ఎందుకు అక్షయలోకానికి వెళ్ళాలి? అక్షయలోకాన్ని క్షయలోకము స్వతంత్రించుకోదు. కాబట్టి అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రిజరక్షన్కి అసలైనటువంటి కన్సుమేషన్, కంప్లీషన్ అనేది మనకి తెలుస్తుంది. అసలు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడయ్యా అని అంటే, ఎందుకు అయ్యాడంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎలా అర్థం అవుద్ది అంటే ఇప్పుడు అర్థం కాదు మీకు అంటున్నాడు. ఎప్పుడు అర్థమవుతుంది? మనము కూడా ఈ క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనటువంటి శరీరము అమర్త్యమైన దానిని ధరించుకున్నప్పుడు, అప్పుడు మనకు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఏంటో అర్థమవుద్ది. అసలు ఆయన ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడో అర్థమవుతుంది. చూడండి ఏమర్థమవుతుందో. అప్పుడు ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరుతుంది. రాయబడింది. ఆ వాక్యము ఎప్పుడు నెరవేరుతుందనంటే, నీవు నేను ఆయన యందు విశ్వసించిన మనమందరము ఆయన వలె పునరుద్ధాన శరీరాన్ని ధరించుకుంటాం. చూసారా? అప్పుడు ఈ వాక్యం కంప్లీట్గా నెరవేరుతుంది. ఆ వాక్యము యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి రాయబడిన మాట కాదు. నో 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 అంటే పునరుద్ధానం రోజు మనము ఈ మాట మాట్లాడుతూ ఉంటాం. అది యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి మాట్లాడిన మాట కాదు. ఆయన గురించి మాట్లాడిందే, కానీ కేవలం ఆయన గురించి మాట్లాడింది కాదు. ఎందుకు? ప్రథమ ఫలముగా ఆయన ఎలాగైతే లేపబడ్డాడో వాని వరుస క్రమము చొప్పున మనమందరము కూడా ఆయన వలనే లేపబడతాము. అప్పుడు ఈ యొక్క వాక్యము కంప్లీట్గా ఇప్పుడు అర్థమైందయ్యా ఇది ఎవరి గురించి చెప్పబడిందో అని అర్థమవుద్దంట. ఆర్ యూ am I confusing you? Are you getting me? అందుకే నేను ముందే మీకు నోట్స్ ఇచ్చాను, కాస్త హోంవర్క్ చేసి వస్తారని. కొంచెం టఫ్ సబ్జెక్ట్.
లెట్ అస్ మేక్ ఈజీ, ఓకే. అప్పుడు ఆ వాక్యం నెరవేరినప్పుడంట, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణపు ముళ్ళు పాపము, అంటే స్టింగ్. అంటే ఏంటంటే, ఇది ఏ భాషలో మాట్లాడుతున్నట్టు, ఒక తేనెటీగ కుట్టింది అనుకోండి, ఏమవుద్ది, కొరుకుద్దా అది? కాదు. హనీ బీ విల్ స్టింగ్ అస్. ఏం చేస్తుంది? స్టింగ్ చేస్తుంది. అంటే మన లోపల ఒక ముళ్ళు వదులుతుంది, అదనమాట. ఓ మరణమా నీ ముళ్ళు, మరణం యొక్క ముళ్ళేంటి? పాపం. పాపానికి ఉన్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. పాపానికి ఉన్నటువంటి బలం ధర్మశాస్త్రం. అంటే ఈ రాయబడింది ఏం చెప్పుద్దో అది అక్కడ జరుగుద్ది. అది జరగడానికి ఉన్నటువంటి ముళ్ళు ఏంటంటే ఈ మరణం యొక్క ముళ్ళు పాపము, పాపానికి ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే మనమందరం కూడా ఇక మన శరీరంలో ధర్మశాస్త్రము, పాపము, మరణము, ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ధర్మశాస్త్రం ఇక మన మీద నేరారోపణ చెయ్యనేరదు, పాపము ఇక మన మీద ఎటువంటి ఆధిపత్యం చెలాయించదు. కాబట్టి మరణము ఇక ఉండదు. దేనికి అనుకుంటున్నారు? ఈ శరీరానికే మరణం ఇక ఉండదు. ఎప్పుడు? ఆయన రాకడలతో. సో బైబిల్ ఈజ్ సపోర్టింగ్ ద గ్లోరిఫికేషన్. మరొక లేఖనాన్ని చూద్దాం. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టే పౌలు గారు ఈ తెస్సలోనికలకు రాస్తూ ఏమంటాడంటే, అయ్యా మీ ప్రియులు చనిపోయారు. పోయిన వారం మనం చూసాం. అంటే మన తోటి క్రైస్తవులు చనిపోతే మనం ఎలా ఉంటుంది, పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఏడుపు రాదా? ఏడవకూడదా? ఏడవచ్చు. కానీ ఎలా అంటే ఈ 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము కాస్త మిస్అండర్స్టాండ్ చేయబడింది. ఏంటి అని అంటే, ఏమంటాడంటే, నేను చదువుతాను, దీన్ని వినండి. 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇది చదివి చూసారా, నిరీక్షణ లేనోళ్ళలాగా మనం ఎవరైనా చనిపోతే ఏడవకూడదు. కాదు. అందుకని మనం చదివేటప్పుడు అప్పుడు పేతురు మారు మనసు పొంది అని చదవకూడదు. అప్పుడు పేతురు మారు మనస్సు పొంది మీరు బాప్తిస్మము పొందుడి అని చెప్పాను. దుప్పినీటి వాగులు అనకూడదు. దుప్పినీటి వాగులు, గొర్రెనీటి వాగులు, బర్రెనీటి వాగులు ఉండవు. దుప్పి నీటి వాగుల కొరకు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను చదువుతాను. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏంటంట, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడ, ఇక్కడ పాజ్ ఇవ్వకూడదు. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదు. అక్కడ దాకా చదవాలి. అర్థమవుతుందా మీకు? ఓకేనా? ఇప్పుడు దుఃఖించొద్దు అనట్లేదు. ఏమంటున్నాడు అనంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖించొద్దు. వాళ్ళు ఏంటంటే, ఇక అయిపోయింది బాబోయ్ అని ఏడుస్తారు. మనం అలా ఏడం. వీఆర్ ఇమోషనల్ బీయింగ్స్, కాబట్టి దుఃఖపడతాం. ఏం లాజరు చనిపోయినప్పుడు యేసు ఏడవలేదా? చెప్పండి, ఏడవలేదా? ఏడ్చాడు. యేసు ఏడ్చారు. మనం ఎందుకు కన్నీళ్లు దిగమింగుకోవాలి? దుఃఖం ఆపుకోమ్మా, కన్నీళ్లు దిగమింగుకో. నిరీక్షణ లేనోళ్ళు ఏడిచినట్టు నువ్వు కూడా ఏడితే ఎలాగమ్మా? నువ్వు క్రైస్తవురాలివి, పాస్టర్ గారి పెళ్ళానివి, నువ్వు ఏడవకూడదమ్మా, నువ్వు అలా ఏడవకూడదమ్మా, అసలు ఏడవకూడదమ్మా, నువ్వే ఏడుతుంటే వచ్చిన విశ్వాసులందరూ ఏమనుకుంటారు? నువ్వు ఏడవకూడదు. తప్పిది. ఏడవపోతే గుండెలో విచారం గూడు కట్టుకుపోతుంది. అందుకే దేవుడు మనకి ఏడుపు ఇచ్చాడు, తెలుసా? లోపలన విచారాన్ని భడేలు మనం ఏడ్చేయాలి. అందుకే దేవుడు ఏడుపు అనేటటువంటి ఇమోషన్ ఇచ్చాడు. లోపల ఉన్న ఆనందాన్ని మంచిగా నవ్వాలి. అందుకే దేవుడు నవ్వునిచ్చాడు.
కొందరు ఎంత ఆనందం వచ్చినా నవ్వరు అంటారు. కొందరు ఎంత బాధ వచ్చినా ఏడవరు అంటారు. అరే, అది దేవుడిచ్చినటువంటి ఇమోషన్ అయ్యా. ఏడుపు అనేది ఏడవాలి, నవ్వాలి. హలో, ఇప్పుడు ఎవరు కూడా అంటే మనం అనుకుంటాం జస్ట్ ఏంటంటే ఆనందపడితే దిష్టి తగులుద్దని, ఏడిస్తే అవమానం వస్తుందని. ఈ రెండు నువ్వు చేయకపోతే నీకు భారం ఎక్కువైపోద్ది. నవ్వు వచ్చిందా నవ్వేయాలి, ఏడుపు వచ్చిందా ఏడ్చేయాలి. అందరూ చూస్తారనుకుంటే దిండు తడిపేయాలి, అంతే. తెలుసా దిండు తడపడం అంటే? తెలుసా మీకు? తెలీదా? దిండు తడపడం అంటే తెలీదా? పక్క తడపడం గురించి చెప్పట్లేదు నేను, దిండు తడపడం. దిండు తడపమన్నారు కదా అని చెప్పి రేపు నుంచి వెళ్ళి పక్క తడపకండి మీరు. దిండు తడపడం అంటే దాంట్లో మొహం పెట్టుకొని ఏడ్చేయాలి, బిగ్గరగా ఏడ్చేయాలి. నేనేం చేశాను ప్రభా, నా వల్ల ఏం తప్పైంది ప్రభా, ఒకవేళ తప్పైతే నన్ను క్షమించు ప్రభా అని ఏడ్చేయాలి. ఏడ్చేసి దిండు తిరిగేసి పెట్టేసి మొహం కడిగేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ కట్టుకొని ప్రైజ్ లార్డ్ అని బయటకు వచ్చేయాలి. అప్పుడు మొత్తం తీరిపోతుంది తెలుసా. మంచిగా ఒక కాఫీ తాగేసి తలస్నానం చేసేసి బయటికి వెళ్ళి బిర్యానీ తినేసి సరదాగా తెలియదు. లేదా మగవాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, నేనేడవను అంటావా, నీ గుండె ఏడ్చేస్తుంటుంది, లోపల నలిగిపోతుంటుంది. అందుకే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ముందు చచ్చిపోతారు. ఏడ్చేయండి, ఏం పర్వాలేదు. ఓకే, సో ఏమంటున్నాడు ఇక్కడ? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు, అంతే. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మనము కాంటెక్స్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం, సే నోట్ దట్ పాయింట్, అదే ప్రకారం. ఏ ప్రకారము? ఆయన ఎలాగైతే మృతి నొంది తిరిగి లేచాడో అదే ప్రకారము యేసునందు, అంటే యేసునందు అని అంటే ఆయన యందు విశ్వాసముంచి మృతి నొందినవారు, యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇదివరకే చనిపోయిన వాళ్ళు లేపబడతారు, ఇంకా సజీవులమై ఉన్నటువంటి మనము మార్పు నొందుతాం. ఈ లేపబడినప్పుడు, మార్పు నొందినప్పుడు మన శరీరానికి జరిగే కార్యక్రమమే గ్లోరిఫికేషన్, మహిమపరచబడ్డం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు. జాన్ చాప్టర్ 5 వర్సెస్ 28 and 20. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. హల్లెలూయా. పునరుద్ధానము అనే పదము కేవలము క్రీస్తు కొరకు వాడబడలేదు. ఐఎమ్ ప్రూవింగ్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్. మనుషులందరూ చనిపోయి సమాధి చేయబడిన వారితో సహా అందరూ ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? పునరుద్ధానులు అవుతారు. అంటే పునరుద్ధానులై ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కడికి వెళ్తాడు, అది వేరే విషయం. అది పునరుద్ధానులు అయిన తర్వాత ఒకరేమో తీర్పుకి, ఇంకొకరేమో జీవానికి వెళ్ళిపోతారు. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. నేను చనిపోయాను, నా శవము సమాధిలో పాతిపెట్టబడిన తర్వాత ఏమైంది? అక్కడ ఉందా? నా శరీరం అక్కడ ఉందా? నా కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు అన్నీ అక్కడ ఉన్నాయా?
అంటే ఎప్పుడు ఆయన రాకడ టైంలో ఆయన ఇలా వస్తుంటే ఆ సమాధిలో ఉన్నాయా కాళ్ళు చేతులు అన్నీ ఎలా ఉన్నాయా? మన్నుకు మన్నుగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను, బూడిదకు బూడిదగాను అయిపోయింది కదా. కానీ నా జీవము క్రీస్తునందు దాచబడి ఉంది. ఓకేనా? ఆయన వచ్చినప్పుడు ఈ మట్టిలోనో బూడిదలోనో దుమ్ములోనో ఎక్కడో ఉన్నటువంటి నా శరీరం ఉంది చూసారా, క్షయమైన మర్త్యమైన, ఓకేనా, అది లేచి దీంట్లో కలుసుకుంటుంది అన్నమాట. మాట్లాడదాం. సమాధి చేయాలా, కాల్చాలా, పూడ్చాలా, తల తూర్పోయి పెట్టాలా? బైబిల్ అవి ఏం లేవు. దోస్ ఆర్ ఆల్ అన్నెసెసరీ. ముందుకెళ్దాం. ముందుకెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏదేమైనా పూడ్చబడ్డా, కాల్చబడ్డా, మాయమైపోయినా నువ్వు ఏం చేసినా చివరికి ఏమవుతావు? మన్నో బూడిదో ధూళో దుమ్ము అయిపోతావు. నువ్వు పాతి పెట్టబడ్డా, కాల్చబడ్డా, ఏం చేయబడ్డా, ఓకేనా? అలా అయిపోయిన నీ శరీరము కూడా నీ యొక్క జీవ పునరుద్ధానం కొరకు లేపబడుతుంది. నీ జీవం ఎక్కడుంది? క్రీస్తునందు దాచబడి ఉంది. అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి అక్షయమైన అమర్త్యమైన శరీరాన్ని ధరించుకుంటుంది. దీన్నే గ్లోరిఫికేషన్ అన్నాం. తిరిగి జన్మించిన జీవితం ఎంత ఏమనాలో ఆ పదం అద్భుతం అనేది చాలా తక్కువ. అసలు శాశ్వతం అది మన లైఫ్. ఇక అసలు ఇది ఇలాగే ఉంటుంది. ఏం తెలుసా, ఏమన్నా అయిపోనివ్వండి, మళ్ళీ వచ్చేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 20 and 21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం. మన పౌరస్థితి చెప్పాను కదా ఇందాక, మన జీవము క్రీస్తునందు దాచబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? అవర్ సిటిజన్షిప్ అంటున్నాడు. ఆల్రెడీ మన సిటిజన్షిప్ అక్కడికి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా. చెప్పండి, ఇస్ దిస్ నాట్ కాల్డ్ గ్లోరిఫికేషన్? ఈ శరీరము దీన శరీరం. ఇది ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేదు, జ్వరం వస్తే అడ్డం పడిపోద్ది. వెరీ లోలీ బాడీ. ఈ బాడీని ఏం చేస్తాడంటే, మన జీవము ఆయనలో దాచబడింది, మన పౌరసత్వం అక్కడ ఉంది, ఆయన రాజ్యంలో మన పౌరసత్వం ఉంది. కాబట్టి ఏం చేస్తాడంటే, మన యొక్క ఈ దీన శరీరాన్ని తన యొక్క మహిమ శరీరానికి సమరూపమైన దానిగా మార్చుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయబడతాం? మహిమపరచబడ్డామని అర్థం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింప చేయును. ఇక్కడ ప్రాసెస్ గమనిస్తున్నారా? ఎగ్జాక్ట్గా దేవుడు క్రీస్తు యేసును ఎలాగైతే ఆయన మనవలే రక్తమాంసములు గలవాడై ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే ఆయనను లేపాడో, ఆ రక్తమాంసములు కలిగినటువంటి మనలను కూడా అచ్చంగా అలాగే లేపబోతున్నాడు. మృతుడైనటువంటి క్రీస్తును తన ఆత్మచేత లేపాడు. మనలను కూడా శరీరం అనే మాట నేను చూపిస్తున్నాను మీకు. మన శరీరాన్ని ఆయన లేపుతాడు. ఎలాగా? క్రీస్తుని ఎలా లేపాడో అలాగే లేపుతాడు.
మన శరీరాలు మారుతాయి. ఎలా మారుతాయి? క్రీస్తు శరీరం ఎలా ఉందో దానికి సమరూపమైన దానిగా మారిపోతుంది. ఇక పాత నిబంధనలోనికి వద్దాం. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి ఇలాంటి అవగాహన ఉందా అని ఆలోచిద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. వాట్ ఎ రెవల్యూషన్! వాట్ ఎ రెవల్యూషన్ అండి. నా విమోచకుడు, మై రిడీమర్. వాట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్? వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద కంప్లీషన్ ఆఫ్ ద రిడెంప్టివ్ వర్క్. విమోచన కార్యం యొక్క సంపూర్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ యోబు గ్రంథంలో ఏం రాయబడింది? నా విమోచకుడు అంటే మనలను విమోచించిన వాడు ఎలా ఉంటాడో పాత నిబంధన యొక్క భక్తులకు కూడా ప్రత్యక్షత ఉంది. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు. ఎక్కడ నిలుస్తాడంట? ఆయన తర్వాత ఎక్కడికి వస్తాడంట? చెప్పండారా, ఎక్కడికి వస్తాడంట? భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయినా. చర్మం ఏమైందంట యోబు గారిది? చీకిపోయింది. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఈవెన్ ద ఓల్డ్ టెస్టమెంట్ బిలీవర్స్ హ్యాస్ దిస్ రెవల్యూషన్. డానియల్ చాప్టర్ 12, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. డానియల్ చాప్టర్ 12. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేల్కొందురు. ఇందాక మనము కొత్త నిబంధనలు చదివిన స్క్రిప్చర్ అది ఇక్కడ నుంచి కోట్ చేయబడింది. పాత నిబంధనలో ఉన్న భక్తులకు ఈ యొక్క మృతుల పునరుద్ధానము, శరీర పునరుద్ధానము, మహిమపరచబడుట అనేటటువంటి విషయం మీద అవగాహన ఉంది అని చూపిస్తున్నాను. అండ్ ఏం రాస్తున్నారు చూడండి. అందరూ లేస్తారు, అందరూ శరీరంతో లేస్తారు, లేచిన తర్వాత అందరూ శాశ్వతంగా బతికే ఉంటారు. కొందరేమో నిత్య జీవంలో బతుకుతారు, కొందరేమో నిత్య నరకంలో బతుకుతారు. అంతే. అక్కడే అగ్ని ఆరదు, పురుగు చావు. అంటే నరకం అంటే అగ్ని కాదది. అగ్ని అంటే, నరకం అంటే దేవునికి ఎడబాటు. దేవునికి ఎడబాసినటువంటి వారు యేసుక్రీస్తు చెప్తున్నాడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉంటాయంట. ఎందుకుంటాయి? దేవుని నుంచి శాశ్వత ఎడబాటు పొందిన వారు ఏడుస్తూ పటపట పళ్ళు కొరుకుతూ నేను నీ దగ్గరికి రావాలి అనేటటువంటి ఆ అగ్ని ఆ డిజైర్ ఆరదు. పోయి ఎక్కడో ఊరేసుకోనో మందు తాగో చచ్చిపోదాం అనుకుంటే ఆ పురుగు చావదు. అదిగో అదే నరకం. దీని బదులు చచ్చిపోతే బాగుండు అనుకుంటే ఇక సావు రాదు. ఈ అగ్ని ఆరదు, అదే నరకం అంటే. వెలుపటి చీకటి అన్నాడు. నరులారా రండి, ఇదే రక్షణ దినం, యెహోవా మీకు దొరుకు కాలముననే. ఏంటి మాటలు? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి ఎలాగ తప్పించుకుంటాం? లాజర్ అంటున్నాడు, అయ్యా 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 కొంచెం ఒక చిటికి నీళ్ళతోటి ఇలా నీళ్ళలో ముంచి ఒక్క నీటి చుక్క అంటే నీళ్ళు తాగుతారా? అక్కడ కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆరాటం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైందంటే ఆ దేవుణ్ణి చేరుకోవాలనే ఆరాటం నాకు కలుగుతుంది, కానీ ఆరాటం తీరేలాగా లేదు. భూమి మీద బతుకున్నటువంటి నా అన్నదమ్ములన్న ఇలాంటి స్థితికి రాకూడదు ప్రభా. ఇక్కడి నుంచి పంపితే వాళ్ళు నమ్ముతారంటే, నమ్మాలనుకుంటే అక్కడి నుంచి కూడా నమ్ముతాడు, వదిలేను అన్నాడు. నమ్మొద్దు అనుకున్నాడు, నువ్వు ఏం చెప్పినా నమ్మడు.
నమ్మాలనుకున్నాడు అక్కడ ఉండి కూడా నమ్ముతాడు. నోరు మూసి అన్నాడు. వన్స్ ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎందుకు మనం స్వార్థ చెప్తాం? ఎందుకు మన ప్రియుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తాం? ఎందుకు క్రిస్టియన్స్గా మారండి అంటే క్రీస్తులోనికి రండి అని మనం అంటాము అని అంటే, నీవు గనక నీ కాన్షియస్ మైండ్లో ఉండగానే ఈ అనుకూల సమయంలోనే నీవు క్రీస్తులోనికి రాకపోతే ఒకానొక దినాన నీవు చనిపోయిన తర్వాత నీవు ఖచ్చితంగా లేపబడతావు, నిత్యము జీవిస్తావు. ఎక్కడ అంటే శాశ్వతంగా క్రీస్తుకు దూరమై ఉంటావు. ఆ దూరమై ఉండే స్థితిని నువ్వు తట్టుకోలేవు. అయినప్పటికీ నువ్వు ఆయన దగ్గరికి ఇక ఎన్నటికీ రాలేవు. ఇప్పుడు అనుకుంటాం క్రీస్తు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నేను బతకగలను. అప్పుడు అవ్వదు. ఎందుకో తెలుసా? ఫౌండేషనల్లీ, బేసికల్లీ, బై డిజైన్ అండ్ క్రియేషన్ యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఆ దేవుని యొక్క పోలికలో స్వరూప్యంలో సృష్టింపబడ్డావు. దేవుని యొక్క పోలిక స్వరూపంలో సృష్టింపబడ్డ నీవు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి అల్పకాల పాప భోగములను చూస్తూ, ఆయన లేకపోయినా నేను బతకగలను, ఐ కెన్ లివ్ వితౌట్ క్రైస్ట్ మైనస్ గాడ్, ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్, ఐ కెన్ సర్వైవ్ అని మిడిసి పడుతున్నావు. కానీ ఒకానొక రోజున ఈ లోకమును దాని ఆశయు గతించిపోయిన తర్వాత నువ్వు ఒక్కడివే మిగిలిపోతావు. చూసావా? ఆ రోజున ఎవరి పోలికలో అయితే, ఎవరి స్వరూపంలో అయితే సృష్టింపబడ్డావో, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టింపబడ్డ నీవు ఆయనతో సమరూపముగా లేవు గనుక ఆయన దగ్గరికి రాలేవు, ఆయన లేకుండా బ్రతకలేవు. ఇదే నరకం అంటే. Here are you getting the seriousness of the hell? నూనె బాండీలో వేయించడం, ముళ్ళు పెట్టి గుచ్చడం ఏముంది? మొదటి రోజు గుచ్చితే నొప్పి పెడతాయి, రెండో రోజు మొండికేసామనుకోండి ఆ ముళ్ళు ఏమనిపించవు కదా. అంతేనా కదా చెప్పండి? మొదటి రోజులు గిన్నెలు కడిగినప్పుడు చేతులు పొక్కుతాయి, అలాగే కడిగేయండి చేతులు ముద్దు పారిపోతాయి అంతే. ఒకవేళ అదే కనుక నరకం అయితే మొండికేసేస్తాను నేను. అది కాదు నరకం. నరకం అంటే ఏంటో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆడికి నాకు విడాకులు అయిపోయినాయి, మళ్ళీ నేను ఆడి దగ్గరికి వెళ్ళలేను, ఆడు లేకుండా ఉండలేను. దేవుడు మనలను నాటిన స్థానిక సంఘానికి అంటుకట్టబడిన తర్వాత కూడా చూడండి ఇటువంటి నరకం అనుభవిస్తారు కొందరు. ఏదో ఆవేశపడో, తొందరపడో, మొహమాటపడో, అభ్యంతరపడో సంఘానికి దూరం అయిపోతారు. ఆ దూరం అయిపోయారు కాబట్టి దూరం అయిపోయి ఉండలేరు, మళ్ళీ ధైర్యం చేసి రాలేరు, నరకం అనుభవిస్తారు. అందుకని మన చర్చిలో ఎప్పుడు కూడా ఎవరైనా పొరపాటునో, గ్రహచాటునో, అగచాటునో మన చర్చ్ నుంచి కొంతకాలం సహవాసం నుంచి దూరం అయిపోయి మళ్ళీ వచ్చేసిన ఎవరు కూడా మన చర్చిలో నేను కాదు, చర్చిలో ఉన్న ఎవరు కూడా ఇన్నాళ్ళు ఎక్కడ పోయో అని కనీసం ఆ దృష్టితో కూడా చూడరు తెలుసా. అది మనం మొదటి నుంచి మనం మెయింటైన్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ అలా కలిసిపోతాం అంతే. ఎందుకు అనంటే మనిషి అన్నాక పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం, దూరం అయిపోతాం. తల్లిదండ్రులు కొట్టుకోరా, పిల్లలు తల్లిదండ్రులు కొట్టుకోరా, భార్యాభర్తలు కొట్టుకొని జీవితంలో నువ్వు నాతో మాట్లాడకని అనరా, నువ్వు పుట్టలేదనుకుంటే పోయావు అని తల్లిదండ్రులు పిల్లల్ని అనరా, మళ్ళీ డాడీ అనగానే మళ్ళీ అయిపోద్ది. ఇదంతా భూమి మీద సాధ్యమే. కానీ ఒకానొక రోజున ఏమంటాడు అక్కడ? అగాధం ఉంటుందంట. ఏముంటుంది? అగాధం. ఈ అగాధానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? ఎవడును ఎన్నడును దాటలేనంత అగాధం అంట. గల్ఫ్ కంట్రీస్కి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. గల్ఫ్ అంటే ఏంటనుకుంటున్నారు? అగాధం అంటే మనకు ఆ దేశాలకి మధ్యలో అగాధం ఉంది. ఆ అగాధాన్ని మనము ఇలా ఫ్లైట్ ఎక్కి ఇలా దాటేస్తాం ఇలాగా. కానీ ఎవడును ఎన్నడును దాటలేని అగాధం ఏర్పడిన తర్వాత నా తండ్రివైన అబ్రహామా ఏమంటున్నాడు? ధనవంతుడు చెప్పండి ఏమంటున్నాడు?
అక్కడ ఉండి కూడా ఏమంటున్నాడు? నా తండ్రివైన అబ్రహామా, మరి తండ్రి అంటున్నావు కదరా, మరి ఇటు వచ్చి నేను రాలేకపోతున్నాను. ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు, సహవాసం ఎస్టాబ్లిష్ అవ్వదు. దట్ ఈస్ ద సీరియస్నెస్ ఆఫ్ హెల్. కాబట్టి ఇంకను బొందిలో ప్రాణం ఉండగానే, ఇంకను నీ కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉండగానే, ఇంకను నువ్వు కోమాలోకి వెళ్ళిపోక ముందే నీకు అన్నీ వింటే అర్థమవుతుంటాయి చూసారా, ఆ కండిషన్లోనే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించు, ఆయనలోనికి రావడాన్నే క్రిస్టియన్ అన్నారు. ఆయన యందు ఉండి మృతి చెందిన వారు ఆయనతో కూడా లేపబడి, ఆయన శరీరానికి సమరూపముగా మార్చబడి ఆయనతో సదాకాలం జీవిస్తారు. ఇదే రక్షణ ప్రణాళిక. ఎందుకు మనం ఇంత భారంతో రక్షణ ప్రణాళికను గురించి ఎవ్వరూ చెప్పరు కానీ మనమే ఎందుకు చెప్తూ ఉంటామంటే, మన దేవుని యొక్క కోరిక ఒక్కడునో నశింపకూడదని. ఆయన హృదయం మనకు అర్థం అవుతే ఎవ్వడు నశించకూడదని ఆశించి అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఆ కోరికను మనం అర్థం చేసుకొని అందరికీ స్వార్థ చెప్తాం. వచ్చేయండి, ఇప్పుడు మీరు టైం ఉండగానే వచ్చేయండి, ఎప్పుడు పోతామో తెలీదు. సడన్గా మీకు యాక్సిడెంట్ అయ్యి మీరు మతి స్థిమితం కోల్పోయి కోమాలకు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఎవడో స్వార్థ చెప్పినా మీకు అర్థం కాదు. లేదా మీకు వయసు అయిపోయి మీకు మతిమరుపు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చెప్పినా మీకు అర్థం కాదు. యెహోవా దొరుకు కాలమందే. హీ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్ టుడే. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి, స్వార్థను అంగీకరించండి. నేడు అను దినము ఇంకా మిగిలి ఉండగానే ఏమంటున్నాడు? నేడు అనేటటువంటి దినము ఇంకా మిగిలి ఉండగానే మీ హృదయములను కఠినపరుచుకొనకుండా మీరు రండి అంటున్నాడు. దిస్ ద గాస్పల్ కాల్. పాత నిబంధన భక్తులకు కూడా ఈ అవగాహన ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. ఐఎమ్ స్పీకింగ్ సమ్ సీరియస్ స్టఫ్, బెటర్ యూ టేక్ ఇట్ వెరీ సీరియస్. అర్థమైందా? దేవుడు నమ్ముకోకపోతే కళ్ళు పోతాయి, కాళ్ళు ఇరగొట్టేస్తాడు, ఇదంతా కాదు. శాశ్వతంగా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించబడినటువంటి వారు శాశ్వతంగా ఆయనకు దూరం అయిపోవడం అనేటటువంటి నరకము భరించలేనటువంటి నరకం, అది భరించలేనటువంటి పరిస్థితి. అది యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. నేనేం చూపిస్తున్నాను? చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు, శరీరాలు లేస్తాయి, శవాలు లేస్తాయి. అర్థమైందా? అది మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు ఏమవుతారు? నా వారి శరీరములు ఏమవుతాయి? మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు, శవాలు ఏమవుతాయంట? పక్కా వాక్యం చెప్తుంది అని అంటే పక్కా. తర్వాత ఇంకా ముందుకెళ్దాం. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి, మీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను ఏం చేస్తుందంట? ఆ రోజున ఆయన రెండవ రాకడలో ఇలాగా వస్తూ ఉంటే భూమి ఏం చేస్తుందంటే తనలో కలిసిపోయిన వాళ్ళందరూ ఎలానా అని వదిలేస్తుంది అనమాట. ఎందుకు? మీరు వెళ్ళిపోయారు అనుకోండి, నేను కూడా విమోచింపబడతాను. భూమి ఎదురు చూస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నా లోపల దాచుకొని ఉన్నాను, ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఆయన రాగానే మిమ్మల్ని అందరిని వదిలేస్తాను. వదిలేసి నేను కూడా
కొత్త భూమిగా మారిపోతున్నా, హల్లెలూయా అని భూమి ఎదురు చూస్తుందంట. ఇలాగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది ఆ రోజు కోసం. ఎన్నాళ్ళు మోయని ఈ పాపాలని, ఈ పాపుల్ని, ఎన్నాళ్ళు మోయాలి ఈ శవాల్ని, ఈ పీనుగుల్ని అని భూమి ఎదురు చూస్తుంది. ఆ రోజు ఏం చేస్తుందంట భూమి ఏం చేస్తుంది? చదవండి, భూమి ఏం చేస్తుంది? భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయము, నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలివచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకనూ కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. ఏం స్క్రిప్చర్స్ అండి ఇవి! భూమి మీద చిందిన ప్రతి రక్త బొట్టుని భూమి డిస్ప్లే చేస్తుందంట ఆయనకి. ఇదిగో అయ్యా, ఇదిగో 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 నా లోపల వీడు దాక్కున్నాడు, ఇదిగో 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 నేను ఇచ్చేస్తుందంట. ఆయన రెండో రాకడకు కూడా దొరకను కదా. నన్ను భూమిలో 6 అడుగుల లోతు తవ్వి పాతేసి నా కొడుకు పైనుంచి గట్టిగా పాలరాయి వేసాడు. దాని మీద నుంచి నా కూతురు ఒక గుడి కట్టేసి పైనుంచి ఇప్పుడు యేసుప్రభు వచ్చాడనుకో అస్సలు నేను దొరకనుగా. నువ్వు దొరకక్కర్లా, భూమి లేపి ఇచ్చేస్తుంది ఆయనకి. ఏమన్నా యేసుప్రభు గారు ఇక్కడ ఉన్నాడు, పాలరాయి కింద ఉన్నాడు. ఆయన కింద వాళ్ళ నాన్న ఉన్నాడండి, వాళ్ళ నాన్న కింద వాళ్ళ తాత ఉన్నాడు. మన సమాధుల్లో అలాగే ఉంటారు కదా. వాళ్ళ తాత కింద ఆంధ్రప్రదేశ్ కీర్తనలు రాసిన వాళ్ళ తాత ఉన్నాడు. వాళ్ళందరినీ లేపి అప్పగించేస్తుందంట. యోహాను సువార్త 11వ అధ్యాయం. లాజరు, మార్తా, మరియలు ఉన్నప్పుడు కొత్త నిబంధన ఉందా? ఏమన్నా కొత్త నిబంధన పుస్తకం ఉందా? లేదు. కానీ వాళ్ళందరూ యూదులు. మార్తకి పాత నిబంధన పట్ల అవగాహన ఉంది. అందుకే ఏమంటుంది చూడండి, 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 23-24 వచనాలు. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. ఐ నో ద వర్డ్. ఏ వర్డ్? మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అప్పుడు ఉన్నాయా? అంటే మృతుల పునరుద్ధానము, శరీర పునరుద్ధానము, మహిమపరచబడుట అనేటటువంటి కార్యక్రమం గురించి పాత నిబంధన భక్తులకే కాదు, పాత నిబంధన చదువుతున్న యూదులకు కూడా అవగాహన ఉంది. ఇంకో మాట చూస్తాను. అపోస్తలుడైన పౌలు ఇక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములలో 24వ అధ్యాయం, అపోస్తల కార్యములు 24వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. 14-15 వచనాలు. ధర్మశాస్త్రము అందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఏమన్నాడు? వీరును నేనును, అంటే యూదులును నేనును. వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, నాకు తెలిసింది వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు రాస్తున్నాడు అక్కడ. ఏం తెలుసు అని రాస్తున్నాడు. 13వ వచనం చూడండి. ధర్మశాస్త్రం ప్రవక్త రాయబడినట్టు నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కేవలం యేసుక్రీస్తుకా? కాదు. కేవలం క్రైస్తవులకా? కాదు. ఎవరికి? అందరికీ. చచ్చిన ప్రతివాడు లేస్తాడు. ఇంక చచ్చిపోయినాడు ఓపిక ఎక్కడ ఉన్నదని నువ్వు లేవక్కర్లేదు, భూమి అప్పగించేస్తుంది. సముద్రం కూడా అప్పగిస్తుందంట. ఇలాగా ఉప్పెనలాగా వచ్చి అలలు ఇలా లేచి ఇలాగ ఇచ్చేస్తాయంట ఆయనకి. కొండలు కూడా వదిలేస్తాయంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13-16 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13-16. వీరందరూ అంటే అక్కడ కొందరు పేర్లు చెప్పాడు కదా ముందు, విశ్వాస వీరుల పేర్లు. వీరందరూ
ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కారా. అందరికీ కూడా, పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిది. మళ్ళీ మన కీ టెక్స్ట్ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. 1 Corinthians chapter 15. మరి లేస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు క్రీస్తునందు ఉండి మృతులైన వారు, లేదా చనిపోయిన ఆయన వారు, లేదా రక్షణ పొందినటువంటి వారు, లేదా సింపుల్గా చెప్పాలంటే క్రైస్తవులు లేపబడతారు కదా. అప్పుడు ఈ శరీరం ఎలా ఉంటుంది? ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, మీరు చెప్పాలి. ఓకే, 42 నుంచి 44వ వచనము, అలాగే 49వ వచనం చదువుతాను. ఎలా ఉందో చూడాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి నేను చదువుతున్నాను. చూడండి, 42 నుంచి. మృతుల పునరుద్ధానము అలాగే అనే దానికి ముందు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, అది గోధుమ గింజ అయినా సరే మరొకటైనా సరే అది నాటబడితే చనిపోయింది లేస్తుంది అన్నాడు. లేచినప్పుడు ఏం జరుగుతుంది? గోధుమ గింజకు గోధుమ శరీరం వస్తుంది, మొక్కజొన్న గింజకి మొక్కజొన్న శరీరం వస్తుంది, చింత గింజకి చింత శరీరం వస్తుంది. అంటే చింత చెట్టు శరీరం అంటే ఐ మీన్ టు సే. ఇప్పుడు ఏమంటాడు? పక్షి మాంసము వేరు, మృగమాంసము వేరు, చేప మాంసము వేరు. అంటే చేప చచ్చిపోతే మళ్ళా పుడితే ఏమొస్తుంది? దానికి ఏమొస్తుంది? మెర్మైడ్ పుట్టదు. ఏం పుడుతుంది? చేపే పుడుతుంది. కాబట్టి ఓ మనుష్యుడా నేను చచ్చిపోతే మళ్ళీ ఎలా పుడతాను అంటావేంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. గోధుమ గింజని నాటామనుకోండి, ఆ గింజ చనిపోయిన తర్వాత ఏ చెట్టు పుడుతుంది? మరి నువ్వు చచ్చిపోయావు అనుకో, నువ్వు సమాధి చేయబడ్డాక ఎవరు పుడతారు? నువ్వే పుడతావు. మరు జన్మలో కుక్కలాగా నువ్వేమీ లేగవు. నువ్వు ఎలా లేస్తావు? నీలాగే లేస్తావు, అంతే. హల్లెలూయా. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇది చెప్తున్నాడు. కానీ మేము ఈ సందర్భాన్ని దేనికి వాడతాం తెలుసా? అమ్మ భోజనానికి పిలిచారు, బాగానే ఉంది, ఏం వండుతున్నారు? ఏమన్నా చికెన్ తెచ్చేస్తున్నాం. ఏంటమ్మా, పక్షి మాంసము వేరు, మృగమాంసము వేరు, చేప మాంసము వేరు. మాకు కూడా వేరు వేరు మాంసాలు తినాలని ఉంటుంది మాకు. ఇది డిషెస్ గురించి మాట్లాడలా. You getting me? The scripture is not speaking about dishes. This is speaking about wearing a new body. When you wear the new body, you wear the same body. మరుజన్మ మనకు లేదులేండి, కానీ పునరుద్ధానమైన తర్వాత నేను ఒక్క 2 అంగుళాల హైట్ ఉంటే బాగుండు. సవ్వాలే లేదు, నేను అంతే. మరీ అన్యాయం కదండి. ఆయనకి ఇష్టం అండి. ఆ పొట్టిగా ఉన్న నువ్వు ఇష్టం, ఆ పొడుగ్గా ఉన్న ఆయన ఇష్టం, అంతే. అదేమి ఇష్టం అండి? అరే, హీస్ అ గాడ్ ఆఫ్ వెరైటీస్. అందుకే మనం కూడా పీపుల్ ఆఫ్ వెరైటీస్. రంగురంగుల బట్టలు ఎందుకు వేస్తాం మనం? రకరకాల వస్తువులు ఎందుకుంటాయి మన ఇంట్లో? చెప్పండి. ఆ నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఎలా ఉంటుంది? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను చదువుతున్నప్పుడు చాలా నెమ్మదిగా చదువుతాను. సో ఇలాగే మృతుల పునరుద్ధానం ఉంటుందంట. శరీరము క్షయమైనదిగా విత్తబడి, చూసారా? విత్తబడడం దేని గురించి మాట్లాడుతున్నాడు? లేపబడడం గురించి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును.
ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. 49వ వచనం, మరియు మనము మంటిలో నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. చెప్పండి, ఇప్పుడు లేచిన తర్వాత మన శరీరం ఎలా ఉంటుంది? ఏమేమి ఉన్నాయి అక్కడ చెప్పాలి. అక్షయమైనది, అక్షయమైనది చెప్పాలి. నెక్స్ట్ అక్షయమైనది, మహిమగలది, బలమైనది, ఆత్మ సంబంధమైనది. అంటే 49వ వచనం అంటున్నాడు, అంటే ఈ అక్షయమైనది, మహిమగలది, బలమైనది, ఆత్మ సంబంధమైనది అంటే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని అంటే 49వ వచనం చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. పరలోక సంబంధి పోలిక ధరిస్తాం. ఎవరా పరలోక సంబంధి? అదే అన్నమాట. సో ఇప్పుడు చెప్పండి, మృతుల పునరుద్ధానము జరిగినప్పుడు మనము ధరించుకోబోయే శరీరం అచ్చంగా ఎలా ఉంటుంది? చెప్పాలి, ఎలా ఉంటుంది? ఎవరిలా ఉంటుంది? నువ్వెవరిలా ఉంటావు? నాకు కడుపులో నొప్పి అండి చిన్నప్పటి నుంచి అని అప్పుడు ఉండదు. ఎందుకని? కడుపులో నొప్పి ఉందా? లేదు. నాకు గుండె వీక్ అండి, ఇది అక్కడ ఉండదు. నా పొట్ట మంచిది కదండి, ఊరికి ఏం తిన్నా పడదండి, అది అక్కడ ఉండదు. ఎందుకు అనంటే ఆ పరలోక సంబంధి ఎలా ఉన్నాడంటే అక్షయమైన వాడిగా ఉన్నాడు. ఆ పరలోక సంబంధి ఎలా ఉన్నాడు? మహిమ గలవానిగా ఉన్నాడు. ఆ పరలోక సంబంధి శరీరం ఎలా ఉంది? బలమైన శరీరంగా ఉంది. ఆ పరలోక సంబంధి అయినటువంటి వాని శరీరం ఎలా ఉంది? ఆత్మ సంబంధమైన దానిగా ఉంది, అమర్త్యముగా ఉంది. అంటే దానికి మరణమిక లేదు. అచ్చం నీ శరీరం కూడా అలాగే ఉంటుంది. సో నూతనమైనటువంటి పునరుద్ధాన శరీరముగా మనం లేపబడతాం. మన అవశేషాలన్నీ కూడా, ఇక మీరు ఏం డౌట్లు అడగక్కర్లేదు. ఇప్పుడు కాదండి, మా అబ్బాయి అమెరికా వెళ్తానని వెళ్ళి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడండి, గాల్లోనే బూడిదైపోయాడండి, ఇప్పుడు పునరుద్ధానం ఉంటుందంటారా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అంటే మనం క్రైస్తవులం సమాధి చేయాలి కదండి, అది కూడా ఎక్కడ చేయాలి? అక్కడ ఇక్కడ పాతి పెట్టకూడదు. ఎక్కడ? సమాధి తోటలోనే పెట్టాలి. మళ్ళీ మా అమ్మ పక్కనే మా నాన్న పెట్టాలండి. ఎందుకంటే ఆ టైంకి ఒకవేళ మా నాన్న లేగలేదనుకో మా అమ్మ లెగ్గొడుతుంది. లేకని ప్రభు వచ్చాడు. ఇవన్నీ మన ఎంత టైనీ ప్యూనీ బ్రెయిన్స్ ఎట్లా ఆలోచిస్తే చూడండి. ప్రతి సంవత్సరం వెళ్ళి క్యాండిల్ ఎట్టలేదు అనుకోండి, ఆయనకి మెలకు రాకుండా అలాగే నిద్రపోయాడు అనుకోండి. అందుకని సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నాన్న లేగు గబుకుని ప్రభు వచ్చాడు అనుకో, ఇలాగే పడుకుంటావా అని క్యాండిల్ పెట్టి లేకు నాన్న లేగు. లైట్ ఎందుకు వేస్తాను చెప్పండి? లేపడానికే కదా. లేవగానే ఏమేస్తుంది? ఆకలి వేస్తుంది. ఇదిగో నాన్న కాజా తెచ్చాను అంటే కొందరికి అని వాసన చూపిస్తే మెలకు వస్తుంది కదా, ఆ వాసన కూడా చూపిస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ ప్రాక్టీసెస్, బైబిల్లో లేనటువంటివి, ఆయనతో కలిసి చేసే పనులు కావి ఇవి. ఆయన లేఖనానుసారం, సారీ మీ మనోభావాలు ఎవరైనా దెబ్బతింటుంటే నన్ను క్షమించండి, కానీ నా మాటల్ని మాత్రం వెనక్కి తీసుకోను నేను. ఎందుకంటే వాక్యంలో అదే ఉంది కాబట్టి నేను అదే చెప్తాను. నువ్వు ఎలాగన్నా సమాధి చేయబడు, గాల్లో కలిసిపో లేదా గోదావరిలో కలిసిపో, బూడిదైపో, సముద్రము దానిలో ఉన్న వాళ్ళందరిని అప్పగించేస్తుంది, భూమి దానిలో ఉన్న వాళ్ళందరిని అప్పగించేస్తుంది, పర్వతములు తనలో ఉన్న వాళ్ళందరిని అప్పగించేస్తాయి. ఆయన ఇలాగే ఎంటర్ అవుతుంటే అందరు టపా 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 లేచి మీరటు మీరిటు మీరటు మీరిటు మీరటు మీరిటు, రైట్ మీరు అటేరా, పర్మనెంట్ అటే, అక్కడే పర్మనెంట్ అక్కడేనే, ఓకే అరే మీరు పర్మనెంట్ నాతోటి, అయిపోయింది అంతే, సింపుల్. గొర్రెలు మేకలు అన్నాడు కదా, ఒకసారి కూర్చొని ఆలోచించుకుందాం. మా నాన్న అంటే నాకు ఎంత ప్రేమో, రేపొద్దున మీ నాన్న అటు వెళ్ళిపోతాడు, నువ్వు ఇటు వెళ్తావు,
నానా నానోయ్ నానోయ్ అన్న. ఆహా, పెద్ద అగాధం అంట, ఎవడనో ఎన్నడూ దాటలేని అగాధం అంట. నీ క్లోజ్ ఫ్రెండ్ అటు వెళ్ళిపోతున్నాడు, ఒరి 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 అటు వెళ్ళిపోతున్నావు ఏంట్రా, ఇలా వచ్చి ఏమన్నా పంపించండి, కొంచెం కొంచెం పంపించండి. అని నేను లేకుండా ఉండలేడండి, ఆడు ఉండలేడండి అని ఉండలేడు. నువ్వు లేకుండా ఉండలేకపోతే నువ్వు ఉంచుకో, లేకపోతే నువ్వు ఇటు వచ్చేయి. నీకు అటు వెళ్ళడానికి లేదు, అటు ఇటు వాడు ఇటు రావడానికి లేదు. తల్లులారా, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవండి అని ఎందుకు అన్నాడంటే ఇందుకు ఏడవమన్నాడు. మీరు ఉట్టిగా అనవసరమైనటువంటి భావోద్రేకపు ఏడుపులు నా కోసం ఏడవకండి. మీరు ఏడిసినా నేను వెళ్ళిపోతాను, ఏడవపోయినా నేను వెళ్ళిపోతాను, కానీ మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. తల్లులు వారి పిల్లల రక్షణ కొరకు మోకాళ్ళ మీద ఉండి ఏడవాలి, కన్నీళ్ళు కార్చాలి. భర్తల కొరకు కన్నీళ్ళు కార్చాలి, తల్లిదండ్రులు పిల్లల కొరకు కన్నీళ్ళు కార్చాలి, భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కన్నీళ్ళు కార్చాలి. ప్రభువా, ఇప్పుడే ఏదన్నా చిన్న తేడా వస్తే తట్టుకోలేకపోతున్నాను, రేపొద్దున నా కళ్ళ ముందు ఆ గల్ఫ్ అవతల ఆయన, గల్ఫ్ యువతల నేను, గల్ఫ్ అవతల ఆవిడ, గల్ఫ్ యువతల నేను, బాబోయ్ నేను ఆ సీన్ తట్టుకోలేను ప్రభువా. ఆ భారం గనక మన లోపల ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. రోధించు స్త్రీలను పిలువనంపించుడి. ఎందుకు? వాళ్ళు ఏమి ఏడవాలో తెలుసా? బైబిల్లో ఏముందో తెలుసా? ఏమి ఏడవడం గురించి ఉందో తెలుసా? పోతావరా ఒరే, పోతావరా ఒరే అని ఏడవాలంట. తెలుసా? ఉరుగమా, నేను ఎక్కడ పోతాను, నా అంతటి వీరుడు ధీరుడు లేడు, ఒక్కొక్కరిని ఆడించేస్తాను, తల కిందకి కాళ్ళ మీదకి పెట్టేస్తాను. కరెక్టేరా నాయనా, కానీ రేపన్న దినాన ఆయన తెలుసుకోకపోతే శాశ్వతంగా పోతావరా కొడుకో అని ఏడవాలంట. ఐ షల్ టెల్ యూ సంథింగ్. మీ పిల్లలకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, క్రీస్తును పరిచయం చేయకుండా మాత్రం మీరు చచ్చిపోకండి. దావీదు పిలిచాడు, కొడుక, నరులందరూ పోవు మార్గం నేను పోతున్నాను, నరులందరూ పోవు మార్గం నేను పోతున్నాను అంటే నువ్వు కూడా రేపు ఇదే మార్గాన్ని పోతావు. నేను దేవుణ్ణి పట్టుకున్నాను, నువ్వు కూడా పట్టుకోవాలి. ఏం అప్పగించాడు వెళ్ళాడో తెలుసా? నన్ను పోషించి నన్ను రక్షించిన నా దేవుడు నీకును తోడై ఉండునుగాక. ఇది ఆశీర్వాదం. నా ఉద్యోగము, నా గొప్పతనము, నా డబ్బు, నా ఆస్తి నన్ను ఇంతకాలం బతికించే అనుకుంటున్నావా? కాదు. నన్ను పిలుచుకొని నన్ను పోషించిన నా దేవుడు, నాకు తోడయ్యున్న నా దేవుడు నీకును తోడయ్యుండునుగాక. పాత నిబంధన భక్తులు వాళ్ళ పిల్లలకి ఇచ్చినటువంటి పెద్ద ఆశీర్వాదం ఇది. హల్లెలూయా. ఒక యాంగ్రీ స్పీకర్లా కనబడుతున్నాను కదా మీకు నేను? హృదయ భారంతో చెప్తున్నాను నేను ఈ మాటలన్నీ. థ్యాంక్ గాడ్ నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను. కానీ మీ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి ఆలోచించుకోండి. సమాధి చేయబడ్డ, కాలిపోయిన, ఏమైనప్పటికీ, మన్ను, ధూళి, బూడిద ఏమైపోయినా, అలాగే పునరుద్ధరణైన యేసుక్రీస్తు శరీరంలాగా మన శరీరం ఉంటుంది. కాకపోతే భూమి మీద ఉన్నప్పుడు ఉన్న శరీరం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. స్టార్టింగ్లోనే మనం చూసాం కదా, భిన్నంగా ఉంటుంది. కానీ శిష్యులు ప్రారంభంలో కంగారు పడ్డారు, కానీ నెమ్మదిగా చూసి మరియ ఏం చేసింది? నెమ్మదిగా చూసి, నా ప్రభువా అని పరిగెత్తుకొని, నేనే ప్రభువును చూశాను అని పరిగెడుతుంది. చూసిందా లేదా? గుర్తుపట్టిందా లేదా? త్రోవలో ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు, గుర్తుపట్టలేదు. కాసేపటికి ఆయన ప్రభు సుమి అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది మీకు? రేపొద్దున్న మనం గుర్తుపడతాం. పునరుద్ధాన శరీరం ఎలా ఉంటుంది? గుర్తు తెలియని వ్యక్తి అన్నట్టేముండదు, మనం గుర్తుపడతాం. అంటే అప్పుడు నేను మా ఆవిడ మళ్ళీ చెట్టపట్టాలు వేసుకొని హనీమూన్కి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఇవన్నీ ఉండవు. అక్కడ
అక్కడ ఈ కోరికలు, భావోద్రేకాలు, పెళ్లి చేసుకున్నట్టు పెళ్లికి ఇచ్చుకున్నట్టు ఇవన్నీ ఉండవు. ఆహా. అందుకనే ఇక్కడి నుంచే మనమందరం కూడా క్రిస్టియానిటీలో ఏం మెయింటైన్ చేస్తున్నాం తెలుసా? బ్రదరన్హుడ్ మెయింటైన్ చేస్తున్నాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా అని ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారు? అక్కడ వావి వరుసలు, పెళ్లి చేసుకున్నట, పెళ్లికి ఇచ్చుకున్నట లేనప్పుడు ఇక ఇవి ఉండవు. ఏముండవు? వరుసలు ఉండవు. అందరం ఎలా ఉంటాం? అందరము మానవులమే. ఈ భవబంధవ్యాలు, భావోద్రేకాలు, శరీర అల్పకాల పాప భోగాలు ఇవన్నీ ఉండవు. అందుకనే నేను పరలోకంలో మందు బాగా ఫ్రీ అంటగా. పైగా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అప్సరసలు, అందమైన ఆడోళ్ళు వచ్చి వయ్యారంగా పోస్తారంటగా. అది పరలోకం కాదయ్యా. అక్కడ నీకు రంభం చూసినా ఏమనిపించదు, మేనకం చూసినా ఏమనిపించదు. ఎందుకనంటే ఇట్లాంటివి అక్కడ ఉండవు. మందు తాగాలి అని అక్కడ ఉండదు. ఎందుకు? అలాంటి కోరికలు అక్కడ ఉండవు. అలాంటి కోరికలు ఏమీ లేని స్థలం అది. అవన్నీ ఇక్కడ దొరకట్లేదని ఆ దొరికే స్థలమే పరలోకం అని చాలామంది అనుకుంటున్నారు. కాదు, కాదు. బైబిల్ మాట్లాడుతున్నటువంటి రాబోవు లోకం చాలా చాలా అద్భుతమైన లోకం. అక్కడ పాపం ఉండదు, ఆశించుట అనేది ఉండదు, కోరికలు ఉండవు, పెళ్లి చేసుకొనుట, పెళ్లికి ఇచ్చుకొనుట ఉండవు. అందుకే కదా ఒక బృందం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, కాదు ఒక ఆయనకి భార్య ఉండేది, ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఏమో మరి ఆచారం ప్రకారంగా ఆవిడ వాళ్ళ తమ్ముడిని చేసుకుంది, వాడు చచ్చిపోయాడు. మళ్ళీ ఆచారం ప్రకారంగా మళ్ళోడు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు పరలోకం పోయిన తర్వాత ఈవిడ ఆడికి భార్య, ఈడికి భార్య, ఈడికి భార్య అంటే యేసుక్రీస్తు స్ట్రేట్గా చెప్పారు, అరే పైకి వెళ్ళిన తర్వాత ఏం ఉండవురా బాబు, ఇవన్నీ అవి ఏం ఉండవు పైకి వెళ్ళిన తర్వాత. గుర్తుపడతారా? గుర్తుపడతారు. గుర్తుపట్టి నువ్వు మా ఆవిడ కదా అనరు. నీ పేరు శోభ కదా అని కూడా అనరు. ఎందుకు? క్రొత్త పేరు నీకు ఇవ్వబడుతుంది. హలో, మనం ఇప్పుడు పేరు చెప్తాం కదా, పేరు చెప్పి ఇంటి పేరుతో సహా అని చెప్తాం. క్రొత్త పేరు నీకు ఇవ్వబడుతుంది. అక్కడ ఏం పేరు ఇవ్వబడుతుందో నాకు తెలీదు. స్టార్టింగ్లో మాత్రం అందరికి ఒకటే పేరు, జయించినవాడు అనే పేరు. ఏం పేరండి? జయించినవాడు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు మానవులు, క్రైస్తవులు అని ఎలా పిలువబడుతున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత జయించిన వారు అని పిలువబడతారు. మరి వాళ్ళెవరు? జయించలేక కోల్పోయిన వారు. ఏం జయించారు? విశ్వాసమును కాపాడుకున్నారు. అంటే నా యందు ఉంచిన విశ్వాసాన్ని వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టలేదు. రక్తం చిందింది, ప్రాణాలు పోయాయి, అయినా వదిలిపెట్టలేదు. వాళ్ళేమో వదిలేశారు. వీరు పరుగు కడముట్టించారు, వారు మధ్యలోనే వదిలేశారు. విశ్వాసమును కాపాడుకున్నారు, ఇక మీద నిత్య జీవం పొందుకున్నారు. వాళ్ళు నిత్య ఎడబాటుకు గురయ్యారు. హల్లెలూయా. మనతో పాటు రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. మనకు సమయం లేదు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. మనతో పాటు సృష్టి యావత్తు కూడా విమోచింపబడుతుంది. మృతులైన అవిశ్వాసులు అంతిమ తీర్పు కొరకు లేపబడతారు. మనమైతే మహిమ పొందుదుము. దిస్ ఇస్ కాల్డ్ గ్లోరిఫికేషన్.